డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, వెయిటెడ్ న్యూస్ లో ఒక నోటీస్ అనేది వైరల్ అవుతుంది అనమాట. అగ్నివీరులకు ఎవరైతే 4 years కోసం సర్వీస్ కి వెళ్లి బయటికి రాదలుచుకుంటున్నారో వాళ్ళ కోసము 50% రిజర్వేషన్ సిఏపిఎఫ్ బలగాల్లో ఇవ్వడం జరుగుతుందని. అంటే మనకు సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఏవైతే పారామిలిటరీ ఫోర్సెస్ మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తామో 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో, దానికి సంబంధించిన వేకెన్సీస్ లో 50% వేకెన్సీస్ ఈ యొక్క అగ్నివీరులు ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళ కోసం ఇవ్వబడుతుంది అనేసి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. రైట్, ఒకసారి ఆ న్యూస్ గురించి ఎగ్జాక్ట్ ఏ విధంగా ఇప్పుడు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు వీళ్ళకు ఎగ్జాము లేదంటున్నారు, ఫిజికల్ లేదంటున్నారు, దీనివల్ల ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపోతారు, ఈ విషయం కూడా జస్ట్ ఒక 5 minutes లో మనం డిస్కస్ చేసుకుందాం బాయ్స్. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఇంపార్టెంట్, అగ్నివీరులు ఎవరైతే బయటికి రాబోతున్నారో వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్దర్ గా వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది మీకు అందుతూనే ఉంటాయి వీడియోస్. ఓకేనా, వేటు న్యూస్ లో ఒక న్యూస్ అనమాట ఇది. రైట్, సో ఆల్రెడీ 1.4 lakhs చూసారు చాలా మంది. సో సిఏపిఎఫ్ పోస్టుల్లో అగ్నివీరులకు 50% రిజర్వేషన్ కేంద్రం అనేది ఒక నిర్ణయం అనేది తీసుకున్నది అనమాట. ఎవరికి? సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, మన ఎస్ఎస్సి జీడీ అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాలంటే వీళ్ళకు కేంద్రం 50% రిజర్వేషన్ కేటాయించిందంట. రైట్, సో 4 ఏళ్లు అగ్నివీరులుగా పనిచేసిన వారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో జాయిన్ కావచ్చని కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో తెలిపింది. రైట్, సో సిఏపిఎఫ్ పోస్టుల్లో వారికి 50% రిజర్వేషన్ లో ఉంటుందని వెల్లడించడం జరిగింది. వీరికి రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండవని, అదనంగా వీరికి మళ్ళీ వయో సడలింపు ఉంటుందని పేర్కొనడం కూడా జరిగింది అనమాట. అంటే వాళ్ళు 26 years కి వెళ్ళిపోతారు కదా, అంటే 24, 25 అబోవ్ వెళ్ళిపోయింటారు అనమాట. వాళ్ళు అగ్నివీర్ నుంచి బయటకు రాగానే వాళ్ళకు వయో పరిమితి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అగ్నిపథ్ స్కీమ్ 2022లో లాంచ్ అవ్వగా మొదటి బ్యాచ్ 4 ఏళ్ల సర్వీస్ ఇంకా జస్ట్ ఏముంది, ఇంక నవంబర్ లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అయితే చూడండి, దీనికి సంబంధించి 2 విషయాలు అనమాట, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఎవరైతే నార్మల్ అగ్నివీర్ కాకుండా నార్మల్ గా ఎస్ఎస్సి జీడీలో జాబ్ కొట్టాలి, సిఎస్ఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ వీటిలో జాబ్ కొట్టాలనేసి ఆ ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకైతే నిజంగా ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. లిటరల్ గా ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఉన్న పోస్టులు ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా 50,000 ఇస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ అయితే మనకు జస్ట్ 25,000 ఇచ్చారు. అవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి కొత్తగా ఏంటి, వచ్చే నోటిఫికేషన్ కోసము అగ్నివీర్లకు 50% అని చెప్పేశారు. మరి ఒకవేళ 50,000 అనుకున్నా కూడా అగ్నివీర్లకైతే ఒక 50% అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళకి మళ్ళీ 25,000 కంటే, ఒకవేళ 50,000 వేకెన్సీ ఇస్తే 25,000 కంటే వేకెన్సీ ఇక్కడ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే లేదనమాట. సో ఈ విధంగా వీళ్ళకి ఎవరైతే నార్మల్ పర్సన్స్ ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకైతే కొంచెం ఇది నిజంగా ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు అనమాట. కాంపిటీషన్ ఎక్కువగా పెరుగుతుంది కదండి, సగం పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అగ్నివీర్ సైడ్ నుంచి చూస్తే ఏంటంటే ఆల్రెడీ ఆర్మీ 50% రిటైనింగ్ చేసే దానికోసం కొంచెం సన్నాహాలు అయితే నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి కదా. ఎయిర్ ఫోర్స్ అయితే 75 to 80%, మనకు నేవీ అయితే ఆల్మోస్ట్ 75% వరకు రిటైన్ చేసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారనమాట. ఎవరైతే బయటకు వస్తారో మళ్ళీ చెప్పడం ఏంటి, వాళ్ళకి ఎగ్జామ్ కూడా లేదు, ఫిజికల్ ఎఫిషియన్సీ లేదు, ఫిజికల్ టెస్ట్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గా వాళ్ళలో 50%, అంటే ఈ ఉన్న వేకెన్సీస్ లో 50% వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు అనమాట. మరి లాస్ట్ టైం వచ్చేసి బిఎస్ఎఫ్ కు సంబంధించిన ఇలాంటి నోటీస్ వైరల్ అయింది. ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తాము, మిగిలింది ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఏమీ ఉండవు, వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటాము అనేసి. చూడండి, ఇక్కడ ఈ న్యూస్ లో ఇచ్చిన దాని ప్రకారం ఏదైతే రాత పరీక్ష ఉండదు అని ఏదైతే చెప్తున్నారో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో రాత పరీక్ష ఉండకుండా అస్సలు పోదండి. ఖచ్చితంగా రాత పరీక్ష అనేది ఉంటుంది. రాత పరీక్ష అనేది డామ్ షూర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటిదే ఒకటి న్యూస్ అనేది లాస్ట్ ఇంతకుముందు ఒక 6-7 నెలల కింద కూడా వైరల్ అయిందనమాట. అందులో చెప్పడం ఏంటంటే రాత పరీక్ష ఉంటుంది కానీ ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాత్రం వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అదే స్టాండర్డ్ నుంచి రావడం జరిగింది. ఇంకా కొంచెం ఫార్ మోర్ బెటర్ దాన్ నార్మల్ స్టాండర్డ్స్ కంటే ఎక్కువగానే వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ఆ 2 పెట్టము ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేసి అప్పుడు చెప్పడం జరిగింది అనమాట. ఇదంతా ఏంటి, అగ్నివీర్ స్కీమ్ ను సక్సెస్ చేసేదానికి చేస్తున్న పెద్ద ప్లానింగ్ అనమాట. నిజంగానే అగ్నివీర్ స్కీమ్ ను సక్సెస్, ఎవరైతే అగ్నివీర్ 4 సంవత్సరాలు చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారో అది లేదు అనే టైప్ లో వీళ్ళకి ఇలాంటి అవకాశాలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో, ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే కొంత రిజర్వేషన్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. రైల్వేస్ లో కూడా రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్లకు
రీఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకు డైరెక్ట్ గా ఇచ్చేదానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. రైట్, ఒక విధంగా అగ్నివీరు బయటకు వస్తున్న వాళ్లకు నెక్స్ట్ నోటిఫికేషన్ అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు అని ఇక్కడ చెప్పబడింది, కానీ ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా ఉంటుంది. కంబైన్డ్ గా బెటర్, కానీ వాళ్ళ పోస్టులకు సపరేట్ గా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్ లేకుండా ఏం పోదు. 50% రిజర్వేషన్ అన్న తర్వాత చాలా మంది బయటకు వచ్చే వాళ్ళు దానికి మళ్ళీ అప్లై చేసుకుంటారు అనమాట. సో ఆర్మీలో ఎలాగో ఉంచారు కాబట్టి దీనికి మళ్ళీ అప్లై చేసుకుంటారు. రాత పరీక్ష లేకుండా అసెస్మెంట్ బేసిస్ మీద అక్కడ మనకు సీట్లు ఇచ్చేదానికి చాలా కొంచెం అనామలీస్ ఉంటాయి. ఖచ్చితంగా అక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ మెరిట్ బేసిస్ చేసుకునే ఇస్తారు అనేసి నేనైతే అంచనా వేస్తున్నాను అండి. ఎనీహౌ ఎవరైతే నార్మల్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే కొంచెం బ్యాడ్ న్యూస్ కానీ మనం చెప్పుకోవచ్చు అనమాట.